ఇట్లా ప్రతిసారి బాగాలేదు నేను చేస్తే కానీ ఒప్పుకుంటావా నువ్వు? ఇట్లా గొడవలు పడుకుంటా ఉంటారు, అడ్జస్ట్ అయిపోవచ్చు కదా. చూడండి మేడం, ప్రతిసారి నేనే అడ్జస్ట్ కావాలా? వాళ్ళకి చెప్పరా? వాళ్ళకి న్యాయమేనా ఇది? వాళ్ళు అడ్జస్ట్ కారు. బా అట్లా కాదువే, మేము చేస్తాంలే, అందరం కలిసి చేసుకుందాం కదా తలోపని. పద పోండి మేడం, మీరు ఎప్పుడు ఒకరికే సపోర్ట్ చేస్తారు. మేడం ఎప్పుడు పెద్ద మనిషిని సపోర్ట్ చేయకూడదు మేడం. సాయికి ఏదో ఒక రోజు కోపం వచ్చి, ఇరిటేషన్ వచ్చి, డిప్రెషన్ వచ్చి తర్వాత మిమ్మల్ని మనోహర్ అన్నని టార్చర్ చూపిస్తుంది. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఇదిగో సాయి, నువ్వు చెప్పిన తర్వాత నాకు కూడా బాధ అనిపిస్తుందివే. అయినా పెద్ద మనిషి కొంచెమైనా ఉండాలి కదా. ఇంట్లో పూజ ఉంటది, పని ఉంటది, ఉండేటప్పుడు నువ్వు ఒకటే చేసుకోవాలి అని తనకు కూడా అనిపించాలి కదా. నేను చెప్తానులే, ఎట్లా ఒకటి వచ్చేసేయని చెప్పేసి. బయలుదేరినాలే, వస్తాండా. కళ్ళు ఉందా? అత్తమ్మా, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు నువ్వు 2 రోజులు చూసుకోవా ఏమి? ఇప్పుడు నేను చూసుకోనా? నీ కూతురు దగ్గర పోయినావు, నీకు కూడా ఆ మాత్రం ఆశ ఉంటుందిలే. పర్వాలేదులే, నువ్వు లేటుగానే రా, నేను చూసుకుంటా గాని.